ఇప్పుడే టన్నల్ మూవీ చూశాను. మూవీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీ అనేది మెయింటైన్ చేశారు. అండ్ పోలీస్ వ్యవస్థ అనేది ఏందనేది దీంట్లో చాలా బాగా చూపించారు. ఆ, అంటే ప్రజల వైపు నిల్చోకుండా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తోనే లాస్ట్ వరకు తీసుకెళ్లారు. మూవీ చాలా బాగుంది. హీరోగా యాక్ట్ చేసిన తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్క యాక్టర్స్ పోలీస్ వ్యవస్థ గురించి చాలా బాగా చూపించారు. అండ్ దాంతో పాటు సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ కానీ ఆ టన్నల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చాలా బాగా చూపించారు. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక మంచి మూవీ, చాలా ఎక్సైట్మెంట్. ఇంకా చూస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. చాలా బాగుంది మూవీ. డోంట్ మిస్. థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే టన్నల్ మూవీ చూసానా, మామూలుగా లేదు. లోపల ట్విస్ట్లు మాత్రం టన్నులు కనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా క్యూరియస్ గా చాలా బాగా చూసాం. అంటే ఏమవుద్దా అనేది ఒకటి మాత్రం మీలో ఉంటది. సో ఎక్కడ కూడా బోర్ కొట్టదు. నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం లవ్ స్టోరీస్ పెట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లి సెకండ్ హాఫ్ మాత్రం జనాల్ని ప్యాక్ చేశారు సినిమా లోపల. అంటే సినిమా తప్ప బయట ప్రపంచమే గుర్తురానంతగా చేస్తారు. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. మన లావణ్య త్రిపాఠి గారు ఉన్నారు హీరోయిన్ గా. సో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ అయితే సాంగ్స్ ఫైట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ సినిమా మాత్రం ఒక మంచి మెసేజ్ తోటి చాలా బాగా ఎండ్ అవుతుంది. సో మేబీ పార్ట్ 2 కూడా ఉంటది అనుకుంటున్నాను నేనైతే, వాళ్ళు ఎండ్ చేసిన విధానాన్ని బట్టి. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో ప్రతి ఒక్కరు తమిళ సినిమాని తెలుగు సినిమాలో మనోళ్ళు చూసి ఇంత ఆదరిస్తున్నామంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి అన్న ఫ్యామిలీ తోటి. చాలా బాగుంది టన్నల్. తమిళ సినిమా తెలుగు సినిమా కాదన్నా, మంచి కాన్సెప్ట్ తో వచ్చారన్నా. చెప్తున్నాం కదన్నా, డైరెక్టర్ గారు రవీంద్ర మాధవ్ గారు. అబ్బా, ఆయన ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు కానీ ప్రతి షార్ట్ ప్రతి ఫ్రేమ్ కూడా ఉన్నది చూపించాడన్నా. ఇంకా పోలీసులు దొంగల మధ్య ఉన్న సన్నివేశాన్ని చూపించాడన్నా. ఇంకా చెప్తాను కదన్నా, ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల్ తర్వాత ఉందన్నా. నిజంగా మామూలు కదన్నా, ఫైట్లు ఏందన్నా, అబ్బా 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 అబ్బా, నరుకుడు ఏందన్నా, అబ్బా 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 అబ్బా. ఇంకా ఇంకా హీరోయిన్ గారు క్యారెక్టర్ చూసుకున్నా, ఇంకా విలన్ గారి క్యారెక్టర్ అన్న అశ్విన్ క్యారెక్టర్ మాత్రం ఇరగదీశాడన్న. న్యాచురల్ గా చేశాడన్న. న్యాచురల్ నాని గారు ఇంకా న్యాచురల్ గా చూపించాడన్న. అప్ప పాటలో ఎన్ని సోదు కాదన్న, పాటలు కాదన్న, కావాల్సింది స్టోరీ కావాలన్నా. దమ్మన్న స్టోరీ అన్న, ఇది ఖచ్చితంగా నాన్న రియల్ స్టోరీ అన్న. ఓ పల్లెటూరులో జరుగుతున్న, ఓ సిటీలో జరుగుతున్నా, లేకపోతే ఒక మండలో జరుగుతున్న స్టోరీ, మన కళ్ళ ముందు జరుగుతున్న స్టోరీ చూపించాడన్న. సినిమా మాత్రం చాలా బాగా చేశాడన్న. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి అన్న. ఇప్పుడు రిలీజ్ అయిందన్న, చెప్తున్నాం కదన్న, సెప్టెంబర్ 19 రిలీజ్ అయిందన్న. ఖచ్చితంగా థియేటర్కి అందరూ కూడా, పిల్లలు పిల్లలు ఇంకా అందరూ లవర్స్ ఇంకా అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. చెప్తున్నా, ఒక మంచిగా టనల్లో ఆ ఎలివేషన్స్ కానీ సినిమా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఆ హీరో కాన్సెప్ట్ బాగుంది, హీరో యాక్టింగ్ చేసిన విధానం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. లవణ్య త్రిపాఠి గారి ప్రజెంట్స్ కూడా బాగుంటుంది సినిమాలో. నిజంగా బాగుంది, సూపర్ ఉంది టనల్ సినిమా. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే టన్నల్ మూవీ చూసా, నాకు చాలా బాగా అంటే చాలా నచ్చింది. జెన్యూన్ గా చెప్తున్నా. మూవీ ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టారు. ఓవరాల్ గా చెప్తున్నా, మూవీ మాత్రం చాలా బాగుంది. అండ్ ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. నేను ఇప్పుడైతే సింగిల్ గా వచ్చా, బట్ ఇప్పుడు ఫ్యామిలీతో వస్తా. సో జెన్యూన్ గా చెప్తున్నా, పార్ట్ 2 కూడా ఉంటది అనుకుంటాను నాకు తెలిసి. ఓవరాల్ గా మూవీ సూపర్ గా ఉంది అన్న. ఇప్పుడే టన్నల్ మూవీ చూసి వస్తున్నా. నిజంగా నాకైతే మెయిన్ చెప్పుకోవాల్సింది డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ వచ్చి అసలు ఏంటంటే ఆ ట్విస్ట్ అయితే మాత్రం లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం సినిమా చూసిన వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాదు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఆ రేంజ్ లో ఇచ్చారు. నిజంగా ఒక పోలీస్ క్యారెక్టర్ ఎంత బాగా పర్ఫెక్ట్ గా చేశారంటే ఈయన హీరో గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఒక కొత్తగా కానిస్టేబుల్ లాగా వచ్చి మొత్తం కొంతమందిని అసలు నిజంగా స్టోరీ రివీల్ చేయకూడదు కానీ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ లవణ్య త్రిపాఠి గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఇక్కడ విలన్ క్యారెక్టర్ అయితే భయ్య నిజం చెప్తున్నా, వన్ ఆఫ్ ద హీరో క్యారెక్టర్ చేసినట్టు చేశారు. ఇద్దరు కాంబినేషన్ లో ఫైట్స్ కానీ, కాంబినేషన్ కానీ, కొన్ని సీన్స్ లో అయితే నిజంగా ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయారు డైరెక్టర్ గారు. నిజంగా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. నిజంగా సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడే చూసాను టన్నెల్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ వాచ్ అనమాట. ఆడియన్స్ కి ఏ అయితే కావాలో అవి అయితే చాలా బాగున్నాయి. మెయిన్ హీరో గారు అయితే గద్దలకొండ గణేష్ లో చేశారు కదా, అంతకు మించి పెర్ఫార్మెన్స్ చేశారనమాట అథర్వ మురళి గారు. ఆయన పెర్ఫార్మెన్స్, ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్ డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే ఆ పవర్స్ అనేవి ఎలా తీసుకొని జనాలను ఎలా కాపాడాడు అనేది ఒక్కొక్క సీన్ చాలా అంటే చాలా బాగా తీశారనమాట. అసలు చాలా బాగున్నాయి. ఆ ఫైట్ సీన్స్ కానీ,
వచ్చేసి లవ్ ట్రాక్ లావణ్య త్రిపాఠితో చాలా బాగున్నాయి అనమాట. మెయిన్ విలన్ గా చేసిన అశ్విన్ గారు అయితే చించేశారనమాట. తమిళ సినిమా తెలుగు సినిమా అని కాదు కానీ కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ రాజు నాయక్ గారు అయితే చాలా కష్టపడి తీశారనమాట. ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు అయితే చాలా మంచిగా స్టోరీ రాసుకొని దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారనమాట. అది లాస్ట్ లో రివీల్ అయింది. ఆ ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి అన్న. సినిమాకి చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక పోలీస్ వ్యవస్థ ఎలా ఉన్నది, సో విలన్స్ ఎలా తయారవుతారు సమాజంలో అనేది చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఈ రోజు రిలీజ్ అయింది టన్నెల్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. హీరో గారు నిజంగా చెప్తున్నా చాలా కొత్తగా ఒక డిఫరెంట్ యాంగిల్ గా కనిపిస్తాడు. అసలు మనం ఊహించుకోము అంత బాగుంది. అంటే పోలీస్ పవర్ ఎంతో ఈ సినిమా తెలుస్తుంది. ఒక దొంగను ఎలా పట్టానో చూపిస్తే ఒక స్నేహితుని కోసం నిజంగా హీరో గారు ఎంత తపన పడతాడు అంటే ఒక స్నేహితుడు కోల్పోతే ఎంత బాధపడతాడో ఫ్రెండ్షిప్ తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా ఆ సినిమా మాత్రం ఎక్కడ పోయినా కూడా మనకు బోరింగ్ ఉండదు. స్క్రీన్ ప్లే కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ లాస్ట్ ఫైట్ ఉంటుంది డ్రైనేజ్ లా ఫైట్స్ మాత్రం అదొక మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే హీరో గారు మాత్రం చాలా డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తాడు. మళ్ళీ అప్పట్లో మన గద్దలకొండ గణేష్ అలా సెకండ్ హీరో పాత్ర చేసిండు. ఈ సినిమాలో దానికంటే ఇలా చాలా బాగా నటించిండు. హీరో గారు కూడా స్టోరీ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తాడు. ఎప్పుడైనా కూడా కథ ప్రకారం తీసుకున్న కూడా ఒక కొత్త యాంగిల్ ఉంటుంది కథ కూడా. సినిమా మాత్రం చాలా డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ కోసం అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ సినిమాకి. సూపర్. టన్నెల్ చాలా అంటే చాలా మంచి సినిమా. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి ఎవరో బలేలా అవుతున్నారు. కొందరు స్వార్థంతో చేసే పనుల వల్ల లైఫ్లు ఎలా నాశనం అవుతున్నాయి అనే ఒక కోణం నుంచి తీసుకొచ్చి మంచి చేసేవాడికి మంచి జరుగుద్ది అనే పాయింట్ కూడా బాగా చూపించారు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన హీరో గారి క్యారెక్టర్ అయితే తర్వా గారు చాలా అంటే చాలా బాగా చేశారు. కుమ్మేశారు అని చెప్పాలి కానిస్టేబుల్ క్యారెక్టర్. కాకపోతే సినిమా మొత్తానికి హీరోలా అనిపించింది మాత్రం విలన్ క్యారెక్టర్. ఆ కట్అవుట్ కావచ్చు, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కావచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి మా లావణ్య త్రిపాఠి గారు, ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఓవరాల్గా సినిమాలో మంచి అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. ఎందుకు అంటే జనాలు పోలీసులు అనే వాళ్ళు జనాలకి అండగా ఉండాలి, కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అండగా ఉండకూడదు. ఉంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది ప్రాపర్గా సినిమాలో చూపించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని రివీల్ చేస్తారు ఫైనల్లో. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా టన్నెల్ సినిమా భయ్యా. చాలా అద్భుతంగా ఉంది భయ్యా. హీరో వచ్చేసి అథర్వ మురళి, హీరోయిన్ వచ్చేసి లావణ్య త్రిపాఠి గారు. చాలా అద్భుతమైన సినిమా భయ్యా. ప్రతి ఒక్కరు ప్రేక్షకుడు అంటే లైక్ పోలీస్ ఆఫీసర్ మనం ఇంతకు అథర్వని చూసాం 100లో, కానీ ఇందులో మాత్రం పర్ఫార్మెన్స్ 100కి 100 ఖచ్చితంగా చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు అసలు మంచి కమర్షియల్ హిట్ సినిమా ఇది ఖచ్చితంగా. అంటే లైక్ కామెడీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా ఉంది. అండ్ ప్రతి అంటే లైక్ ఏమంటే దేశంలో తప్పులు అందరు చేస్తారు, చెడు చేస్తారు, కానీ ఆ చెడుని చేసే వాళ్ళని ఎలా చూపించారు, ప్లస్ దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా హీరో చూపించాడు. అండ్ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా 100% న్యాయం చేశాడు ఈ సినిమా. చెప్తున్నా కదా, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా చాలా చక్కగా నటించింది. ప్రతి ఒక్కరు మూవీని ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా మనకు లైక్ వల్గారిటీ కాకుండా ప్రతి ఒక్క సీన్స్ కూడా మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. మంచి లవ్ ట్రాక్ ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. న్యాయాని కోసం పోరాడితే ఏ విధంగా చూపిస్తారో అది ఖచ్చితంగా చూపిస్తారు ఈ సినిమాలో. టన్నెల్ మూవీ చూసి వస్తున్నానండి. నిజంగా ఎక్సలెంట్ మూవీ. నేనైతే ఒక నిజం చెప్తున్నానండి, ఈ సినిమాకి అయితే అనుకున్నాను కొంచెం వెళ్ళకి ఇదేంటారు బాబు, ప్రతి సినిమాలో చూసిన స్టోరీయే, అదే డబ్బు, అదే పోలీసులు, అదే ఇది అనుకున్నాను. కానీ లాస్ట్కు తెలుస్తుందండి సినిమా ఏంటి అనేది. అంటే నేను చిన్నది రివీల్ చేస్తున్నాను, మీరైతే ఏమనుకోవద్దు. నిజంగా స్టోరీ అయితే అద్భుతం అండి. అంటే ఇందులో ఇద్దరు హీరోలు, వాళ్ళ విలన్ కూడా హీరోనే. హీరో ఇందులో కానిస్టేబుల్స్ ఉంటారు. హీరో కానిస్టేబుల్ అనమాట. అంటే లవ్ అయితే ట్రాక్ తగ్గిందండి, లవ్ అయితే కొంచెమే ఉంది. కానీ లాస్ట్ కొద్దిలోకి సినిమా స్టోరీ ఏంటనేది రివీల్ అవుద్ది. ఒక విలన్కి జరిగిన తన ఫ్యామిలీ జరిగిన స్టోరీ, తమ్ముడికి జరిగిన అన్యాయం, ఒక బ్యాంక్ రాబరీ గురించి సినిమా స్టోరీ తీసాడు. లాస్ట్లో అయితే లారీ డబ్బు ఉంటుందండి. అందులో డబ్బు అంటుంది, కానీ డబ్బు గురించి కాదండి, పోలీసుల మీద కోపంతో తీసిన సినిమా ఇది. అంటే ఇంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం, కానీ ఈ టైప్ స్టోరీ అయితే మనం పోలీసుల మీద కోపం అనేది ఎందులో చూడలేదు. నేనైతే ఇందులో చూసాను. అలాగే రవీంద్ర మాధవన్ గారు డైరెక్టర్, ఎక్సలెంట్ మూవీ. శుక్రవారం చూసిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా టన్నెల్ అండి. తప్పకుండా అందరూ చూడండి. ఒక మంచి సబ్జెక్ట్తో చూసిన సినిమా. అలాగే డబ్బింగ్ సినిమా అయితే అనుకోవద్దు, చాలా బాగుంది. అందరూ రండి. టన్నెల్.
టనెల్ మూవీ చూసానన్న, చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను. నిజంగా ఏమన్నా ఉందన్న, నీతికి నిజాయితీకి మధ్య జరిగే పోరాటం అన్నమాట సినిమా. చాలా బాగా అనిపిస్తుంది. హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎప్పుడో బ్లాక్ బాస్ ఎట్టు కొట్టారు. గద్దలకొండ గణేష్ సినిమాలో తన క్యారెక్టర్ కానీ ఎలా ఉన్నది అనేది మనకు అందరూ తెలుసు. తెలుగులో కూడా ప్రతి అంటే ట్రిగ్గర్ అనే మూవీ కానీ ఇలాంటి చాలా మూవీస్ తోటి మంచి పాపులర్ మంచి హిట్ సినిమాలు కొట్టుకుంటూ ప్రతి తెలుగు వాళ్ళని కూడా ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ పెంచుకున్న హీరో అనమాట. అలాగే ఈ సినిమాలో కూడా నిజంగా లావణ్య త్రిపాఠి గారికి యాక్టింగ్ కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ ఆ లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగా అనిపించింది. నిజంగా నీతికున్న బలం ఆ ధైర్యం అనేది వేరే అనమాట. చాలా మంచి సినిమా భయ. ఫస్ట్ హాఫ్ అంతా ఒకే లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్లో తీసుకొచ్చారు. హైప్ వచ్చింది భయ. సెకండ్ హాఫ్ మొత్తం చాలా హైప్ వచ్చింది. సినిమా కూడా చూస్తుంటే ఎక్సైట్మెంట్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సూపర్ హిట్ మూవీ భయ. చాలా మంచిగా ఉంది. పోలీస్ వ్యవస్థకి మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు డైరెక్టర్. అట్ ది సేమ్ టైం మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా తమిళ సినిమాలు ఆదరిస్తారు. తమిళ సినిమాని మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా మంచి సబ్జెక్టు, ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్పెక్టేషన్ చేయలేరు సినిమాని. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. ఎస్పెషల్లీ మంచి మెసేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక రేంజ్లో చూపించారనమాట. ఎలా ఉంటుంది రియాలిటీలో మన రియల్ లైఫ్లో. మంచి మూవీ, అందరూ చూడండి. టన్నల్ సినిమా చాలా బాగుందండి. ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లు చూడాల్సిన చిత్రం. పోలీస్ డిపార్ట్మెంటే కాదు, అందరూ కూడా చూడాల్సిన చిత్రం. చాలా చక్కని చిత్రం. హీరో హీరోయిన్లు అద్భుతంగా నటించారు. ఇప్పుడే టనల్ మూవీ చూశాను. టనల్ మూవీలో చాలా ఎఫెక్ట్స్, చాలా స్టోరీ పరంగా అన్నీ చాలా బాగున్నాయి. మన హీరో గారు పోలీస్ డ్రెస్ లో మాత్రం చాలా బాగున్నారు. ఒకప్పుడు గద్దలకొండ గణేష్ లో ఎలా ఇట్టు కొట్టారో దానికి మించి ఇట్టు కొడతారు కంపల్సరీ చెప్తున్నాను. చాలా బాగుంది టనల్ మూవీలో. ఇందులో డ్రెస్సింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అన్ని గూస్ బంప్స్. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ మూవీ అంటే టనల్. ఇప్పుడే చూశాను, ఇందాకనే చెప్తున్నా కదా, మినీ థియేటర్లో వేసినా కానీ బెస్ట్ ఉంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి. బెస్ట్ కాన్సెప్ట్, నీట్నెస్ గా ఉంది, చాలా బాగుంది.